హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్ష్మి రియల్ ఎస్టేట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంచర్ నేషనల్ హైవేకి ఆనుకొని 120 ఎకరాస్లో ఉందండి. ఇది ఎక్కడ ఏంటి ప్రైస్ కూడా డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ఈ వీడియో మీకు యూజ్ అవ్వకపోయినా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా షేర్ చేశారనుకోండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చేమో కదండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఎంట్రన్స్ ఆర్చ్ చూసారు కదండి, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మీకు మెయిన్ రోడ్స్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ ఇచ్చారు. సబ్ రోడ్స్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్ అండి. ఇది ప్లేస్ ఎక్కడ అంటే మనకి వైజాగ్ అనకాపల్లి జిల్లా కసింకోట మండలం ఉగ్గినిపాలెం గ్రామానికి హైవేని ఆనుకొని ఉంటుందండి ఈ వెంచర్ అనేది. ఈ వెంచర్ నుంచి మనకి అప్ టు రాజమండ్రి దాకా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది, రెరా ప్రాజెక్ట్ అనేది ఎక్కడా లేదండి. వేరే వేరే వెంచర్స్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది అనకాపల్లి జిల్లాకి ఇది మొదటి వెంచర్ అండి మాది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ వెంచర్లో ఆల్ అప్రూవల్స్ ఉన్నాయి. ఇది గేటెడ్ కమ్యూనిటీ కూడా. గేటెడ్ కమ్యూనిటీకి ఉన్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఇందులో ఇచ్చామండి. క్లబ్ హౌస్ కానీ, గెస్ట్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్, టెంపుల్స్, డ్రైనేజెస్, ఆల్ ఎమ్యూనిటీస్ అన్నీ ఇందులో ఉంటాయండి. సో ఎవరైనా వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉన్న రిటర్న్స్ కోసం ఇది బెస్ట్గా రావాలి అనుకున్నా సరే ఇందులో ఎఫర్ట్ చేయండి. ఇందులో ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గానే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో ఎవరికైనా ఇందులో వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. ఇందులో ఫేజ్ 1 నుంచి అప్ టు ఫేజ్ 5 దాకా ఉంది. ఎందుకంటే 120 ఎకరాస్ కదండి, ఇదంతా ఫేజ్ 1 అండి. ఫేజ్ 1 అనగా 24 ఎకరాస్ అండి. ఇందులో మీకు హౌసింగ్ ప్రాజెక్ట్ అండ్ ఓపెన్ ప్లాటింగ్స్ వస్తాయి. ఇందులో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫేజ్ 1లో మీకు స్క్వేర్ యార్డ్ వచ్చేసి 17,000 పడుతుందండి. ఫైనల్ రేట్ అండి అది. సో ఫేజ్ 2లోకి వచ్చేసరికి మీకు 16,000 పడుతుంది పర్ స్క్వేర్ యార్డ్. సో 167 నుంచి స్టార్ట్ అవుతుందండి బిట్స్ అనేవి, అప్ టు 400 దాకానండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.